అమ్మా పున్నమి, గౌరీదేవికి హారతివమ్మా. అమ్మా అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను. ఏమైందమ్మా? ఏమైంది? నొప్పి. అమ్మా శృతి, ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? భరించలేకపోతున్నాను. ఏమైందమ్మా? నొప్పి. శృతి, కడుపు నొప్పి. ఏమైంది? విపరీతమైన కడుపు నొప్పి అమ్మమ్మ. హఠాత్తుగా కడుపు నొప్పి ఏమిటి? ఏం తిన్నావు? నేనేం తినలేదమ్మమ్మ, సడన్ గా స్టార్ట్ అయింది. ఇక్కడే ఉంటే మీరంతా డిస్టర్బ్ అవుతారని నేను అలా పక్కకెళ్ళాను. ఇప్పుడేమో నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నానమ్మా. అయ్యో, కడుపు నొప్ప, కడుపు మంట. ఏవే, కడుపు నొప్పికి కడుపు మంటకి తేడా తెలియని పిల్లేం కాదు నా కూతురు. భాగ్యం, నొప్పితో అది బాధపడుతుంటే ఏంటి నీ మాటలు? కళావతి, మావయ్య, శృతిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పదమ్మా. వద్దు నాన్న, వద్దు. ఇంట్లో ఇంత ఫంక్షన్ పెట్టుకుని నేను హాస్పిటల్కి వెళ్ళలేను. వాళ్ళు ఏదైనా సీరియస్ ప్రాబ్లం అంటే నేను అక్కడే చేరాల్సి వస్తుంది. అప్పుడు మీరంతా ఫంక్షన్ వదిలేసి నా కోసం రావాల్సి వస్తుందమ్మా. ఈ ఇంట్లోనే డాక్టర్ ఉండగా ఇంకా హాస్పిటల్కి ఎందుకు అంటున్నాను. డాక్టరా? ఎవరు? ఇంకెవరమ్మా, పున్నమే. మొన్న నీ కాలు బడిగితే కట్టు కట్టింది కదా, అలాగే నా కడుపు నొప్పి కూడా ఏదైనా పసరిస్తుందేమోనని. వద్దు శృతి, నా వైద్యం మీద మీకు నమ్మకం లేదు. అలాంటప్పుడు ఏదైనా తేడా జరిగితే అందరూ నన్ను తిట్టుకుంటారు. ఈ ఫంక్షన్ కన్నా నీ ఆరోగ్యం ముఖ్యం. దయచేసి హాస్పిటల్కి వెళ్ళు. అది కాదు పున్నమి, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం పున్నమి. ఒకవేళ డాక్టర్ టెస్ట్ చేసి ఏదైనా ఆపరేషన్ అన్నాడంటే ఆ భయంతో అక్కడికక్కడే నా ప్రాణాలు పోతాయమ్మమ్మ. దయచేసి నువ్వు ఏదో పసరు తీసుకొచ్చివ్వు. ఎంత చేదుకున్నా పర్లేదు, నేను తాగుతాను.